హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 20 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 21. రోజు డేటా కంపల్సరీ నాకు రావాలి అని ఇక్కడ యోగి చూసుకుంటాడు అని చెప్పాడు. స్వీటీ ఉద్యోగం కంటిన్యూ చేసింది కాబట్టి ఇప్పుడు యోగికి పిఏగా మారింది. ఆ రోజు రుద్ర ఇంట్లో అందరికీ చెప్పి యోగితో బయలుదేరాడు. దక్షిత స్టే చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే శివ, ఏంటి మమ్మీ, యోగి మామ ఇక్కడ ఉంచి వెళ్ళాడు, రేపు కదా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేది అంటుంటే దక్షిత, ఏమోనమ్మా, మనకు తోడుగా ఎవరినైనా చూడటానికి ఇక్కడ ఉంచాడేమోలే అంటుంటే శివ, తోడుగా చూసేదానికి మనం ఇక్కడ ఉండటం దేనికి మమ్మీ, ఈరోజు అత్త దగ్గర ఉంటే ఉండేవాళ్ళం కదా అని బాధగా అన్నది. దక్షితకి ఏం చెప్పాలో అర్థం కాక రూమ్కి ఆ రోజు ఫుడ్ వస్తే ఇద్దరు తిని సైలెంట్గా పడుకున్నారు. మరుసటి రోజు రుద్ర తలుపు కొట్టే వరకు కూడా లేగలేదు. శివ లేచి డోర్ తీయగానే ఎదురుగా యోగి, రుద్ర. శివ ఆశ్చర్యంగా, మీరేంటి హీరో ఇక్కడ అన్నది. రుద్ర తన చేతిలో షాపింగ్ బ్యాగ్స్ శివకిస్తూ, ఇంకా లెగలేదా, త్వరగా రెడీ అవ్వండి అంటూ లోనికి వచ్చాడు. దక్షిత రుద్ర మాటలు విని లేచింది. ఆ బ్యాగులు చూస్తూ ఏంటివి అంటుంటే యోగి, టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్దాము, రుద్ర షాపింగ్ చేశాడు మీకోసం అన్నాడు. శివ, ఎందుకు హీరో అన్నది. రుద్ర, చెప్తా కదమ్మా, మీరు రెడీ అవ్వండి, త్వరగా లేట్ అవుతుంది అన్నాడు. అలా ఒక అరగంటలో రుద్ర తీసుకున్న చీరను దక్షిత ఇష్టంగా కట్టుకుంటూ కళ్ళతోనే ఆనందం తెలిపింది. రుద్ర దక్షితని ముద్దు పెట్టుకోలేక శివకి ముద్దు పెట్టి, డ్రెస్ బాగుంది, పద వెళ్దాము అంటూ అందరూ టెంపుల్కి వెళ్ళారు. యోగి 2 పూలమాలలతో అక్కడికి వచ్చాడు. ఒకటి రుద్రకి, ఒకటి దక్షితకి ఇచ్చి యోగి శివతో, ఈ రోజు నుంచి నీకు నీ హీరో డాడీగా ఉంటాడు, ఓకేనా అంటుంటే శివ, అవునా అంటూ దక్షితని చూసి, నీకు ఓకేనా మమ్మీ అన్నది. దక్షిత ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడింది. శివ, బాబోయ్, మా మమ్మీలో ఏంటి మార్పు అని రుద్రాన్ని చూసి, మీకు ఓకేనా హీరో అంటే రుద్ర శివని హగ్ చేసుకొని, సారీమా, ఒకానొక్కప్పుడు మీ అమ్మని మోసం చేసింది నేనే, ఎందుకు ఏమిటి అంటే కారణం చెప్పలేను కానీ అంటూ దక్షిత మెడలో తాళి కూడా బయట వేశాడు. నువ్వైతే నిజంగా నా కూతురు. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నందుకు క్షమించు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయలేకపోతున్నాను, క్షమించు. కానీ మీరు నాకు కావాలి, నాకు మీతో జీవితం కావాలి, ఇస్తారా అని ఒక కాలు మడిచి మోకాలు మీద ఉంటూ శివని అర్థించాడు. శివ ఒక్కసారిగా రుద్రాను చుట్టేస్తూ, డాడీ అని, ఇన్ని రోజులు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు అని అడగను. నన్ను మమ్మీని మీరు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వద్దు కూడా అనలేం. మీ గతం ఏమిటి అని అడగను. మీ భవిష్యత్తులో నేనున్నాను అంటే చాలు అని రుద్ర కన్న తండ్రి అనేసి శివ రుద్ర ముఖం మొత్తం ముద్దులు పెట్టి, మరి డాడీ, మీ హబ్బు పేరేంటి? శివాని అంటే నేను మీ వైఫ్ అనుకున్నాను అంటుంటే రుద్ర, లేదుమా, నాకు ఆ పేరంటే ప్రాణం, మీ మమ్మీకి తెలుసు, అందుకే నీకు ఆ పేరు పెట్టింది అని దక్షిత కళ్ళల్లోకి చూశాడు. దక్షిత అప్పటికే ఫ్లైట్ ఎక్కేసింది. ఆమె జీవితం ఏంటో విచిత్రంగా గత వారం నుంచి మారుతుంటే ఆమెకు నచ్చిన జీవితం తన కూతురికి నచ్చిన జీవితం అని ఆనందంతో ఉప్పొంగిపోతూ, ఆమె ఏం చెప్తుంది ఉప్పొంగిపోయేది? శివ అయితే, మీరే నా డాడీ ఇష్యూ అని అడిగింది. రుద్ర, అవునుమా, నా పేరు రుద్రేష్, మీ మమ్మీ ముద్దుగా ఇష్యూ అంటుంది అనగానే శివ, డాడీ, మరి నేను మీ బేబీని అని మీకు ఎప్పుడు తెలుసు అని అంటుంటే రుద్ర, నాకు మీరు ఈ ఊరు వచ్చినప్పుడు మాత్రమే తెలుసుమా, అంతకుముందే తెలిస్తే మీతో బ్యూటిఫుల్ లైఫ్ని నేను కోల్పోకపోదును. మీరు నాకు కావాలని నీకు సీట్ ఆఫర్ చేసి నీతో మమ్మీతో నేను వస్తున్నాను, నీకు ఓకే కదా అన్నాడు. శివకి ఏ లోటు లేదు. తాత, మామ, తల్లి, అత్త అందరూ మంచిగానే చూసుకున్నారు. కానీ స్కూల్లో ఫ్రెండ్స్ మీ డాడీ ఎవరు అంటే చెప్పుకోలేని పరిస్థితి. అలానే దక్షితను తప్పుపట్టే మనసు శివలో లేదు. ఎందుకంటే శివ పుట్టిన దగ్గర నుంచి దక్షిత ప్రేమలో పెరిగింది. దక్షిత ఎలాంటిదో శివకు తెలియదా? ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ
దాని మనసుకు అర్థమైంది. రుద్రేష్ దక్షితని ఇన్స్టెంట్గా కలిశాడో లేక ఏమైందో వాళ్ళిద్దరి మధ్య తెలియదు, కానీ నేనైతే పుట్టాను. దక్షిత అందుకే ఈషుతో కలల కాపురం చేసింది, కానీ వేరే పెళ్లి కోరుకోలేదు. వాళ్ళిద్దరి ప్రేమ గొప్పదే, కానీ ఏం జరిగిందో తెలియదు అనుకొని కన్న తండ్రి మీతో జీవితం కావాలి అంటే ఎవరు వద్దంటారు. అందుకే రుద్రాని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ డాడీ అన్నది. యోగి టైం అవుతుంది కానివ్వండి అన్నాడు. రుద్ర దక్షిత ఇద్దరు ఒకేసారి దండలు మార్చుకున్నారు. రుద్ర కొత్తగా ఇప్పుడేమీ నల్లపూసలు చేపించలేదు. అతను అంచెలంచెలుగా ఎదుగుతుంటే శివాని లేకున్నా తన కోసం ప్రతిదీ తీసేవాడు. అలా ఆ నల్లపూసలు కూడా దక్షితకి వేశాడు. అందరూ ఎయిర్పోర్టుకు వెళ్ళి యోగికి బాయ్ చెప్పి రుద్ర తన ఫ్యామిలీని స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యారు. ఫ్యామిలీతో లగ్జరీకి బ్యూటీకి పెట్టింది పేరు ఆదేశం. అలా వాళ్ళ ప్రయాణం ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఆగింది. చిన్న గార్డెన్, పొందికైన ఇల్లు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు పెద్దగా ఉండరు కనుక 2 బెడ్రూమ్లు, కిచెన్, చిన్న హాలు, చిన్నది. గార్డెన్ మాత్రం రకరకాల మొక్కలతో సూపర్గా ఉంది. అక్కడ వాతావరణానికి మొక్కలు కూడా అందంగా పెరుగుతాయి. కారు ఇంటి ముందు ఆగింది. శివ దిగి అందమైన ఇల్లు చూసి ఆనందపడుతూ ఇక మనం ఉండబోయేది ఇక్కడేనా డాడీ అన్నది. రుద్ర అవునుమా, మన డ్రీమ్ హౌస్, నువ్వు నేను మమ్మీ అంతే అంటూ శివ చేత మొదటి అడుగు పెట్టించి తర్వాత ఇద్దరు కుడికాలు పెట్టి వెళ్ళారు. విత్ ఫర్నిచర్తో అందంగా ముద్దుగా ఉన్న ఇల్లు చూసి ముగ్గురు మురిసిపోయారు. చాలా లగ్జరీగా కూడా ఉంది. అలా ఫుడ్ ఆర్డర్ పెట్టే టైంకి సుజాత పెద్ద క్యారియర్తో వచ్చింది. దక్షిత వాళ్ళ ఇంటి పక్కన. సుజాతకి 50 సంవత్సరాలుంటాయి, కానీ 35-40 లోపు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు పిల్లలు లేరు. భర్త ఉద్యోగరీత్యా రఘునాథ్ గారు ఇక్కడ సెటిల్ అయ్యారు. సుజాతకి పిల్లలు లేని కారణంగా ఎవరినైనా తన అనుకుంటుంది. ఈరోజు కొత్తగా ఇంట్లోకి వస్తారు, వంట చేసుకోవటానికి ఇబ్బంది పడతారు అని ముందే అన్ని రకాలు చేసి వాళ్ళు వచ్చింది చూసి ఇప్పుడు వచ్చింది. క్యారియర్ టేబుల్ మీద పెట్టి నేను మీ పక్కగా ఉంటాను అని శివని ముద్దు చేస్తూ మీ పాప అన్నది. దక్షిత అవునండి, మా కూతురు అనగానే సుజాత దక్షితని దగ్గరికి తీసుకొని ఆంటీ కాదు అమ్మ అనరాదు అన్నది. దక్షితకి తల్లి లేదు కదా. సుజాత అలా అనగానే హగ్ చేసుకొని అలాగే అమ్మ అన్నది. ఇక ఇద్దరు వాళ్ళదేదో జన్మబంధమా, ఇంతకు ముందే పరిచయమా అన్నట్టు సుజాత దక్షిత మాట్లాడుకుంటుంటే రుద్ర శివ వాళ్ళని విచిత్రంగా చూస్తున్నారు. రుద్ర మనసులో నా పెళ్ళమే ఒక పిచ్చిది, ఈ పిచ్చిదానికి తగ్గట్టు ఇంకొక పిచ్చిది తయారైంది అని మనసులో నవ్వుకున్నాడు. సుజాత ఇక తినండి రేపు వస్తాను అంటూ బాబు అని రుద్రానికి చెప్తుంటే సరే అండి అన్నాడు. సుజాత బాబు అత్తయ్య అని పిలవరాదు అని ఆశగా అడిగింది. రుద్ర నవ్వుతూ మిమ్మల్ని అత్తయ్య అనే ఏజ్ మీ దగ్గర కనిపించటం లేదు, కానీ అక్క అంటాను అనగానే ఇక సుజాత ట్యాప్ విప్పేసింది. బంధువులకు దూరంగా ఉండటం, పిల్లలు లేకపోవటం, నా అనేవారు లేక సుజాత అల్లాడిపోతుంది. అలా ఈరోజు వాళ్ళ ఇంటి పక్కన ఒక మంచి ఫ్యామిలీ వచ్చింది అని ఆనందపడిపోయి శివని మరొకసారి ముద్దు చేసి రెస్ట్ తీసుకోండి అని వెళ్ళిపోయింది. మరుసటి రోజు దక్షిత లేచే వరకు ఇంటి బయట ఒక పనావిడ ఎదురు చూస్తుంది. దక్షిత ఎవరు మీరు అంటే అమ్మ నా పేరు అంచల, మీకు తెలుగు పనివారు కావాలి అంటేను వచ్చాను అన్నది. దక్షిత మనసులో ఈమె పనావిడలా కొంచెం కూడా లేదు, ఈవిడే ఇంటావిడలా ఉందే, ఓ స్విట్జర్లాండ్లో పనివాళ్ళు కూడా స్టైల్గా ఉంటారేమో అని మనసులో అనుకొని దక్షితకి నచ్చలేదు, కానీ రుద్ర ఏమంటాడో అని రండి మా వారు మాట్లాడతారు అంటూ ఇంట్లోకి పిలిచింది. రుద్ర అప్పటికే లేచి బయటికి వస్తున్నాడు. దక్షితని చూస్తూ అప్పుడే లేచావే అంటుంటే దక్షిత కొత్త ఇల్లు కొత్త కాపురం, నాకు పూజలు పునస్కారాలు రావు, కానీ చెయ్యాలి అనిపించింది, అందుకే లేచాను. ఈమె పేరు అంచల అంట, ఇంట్లో పనిచేస్తుంది అంట, మాట్లాడండి అంటూ దక్షిత స్నానం చేయటానికి వెళ్ళింది.
రుద్రకి కూడా అంచలాని పెట్టుకోవాలనిపించలే. బ్రోకర్కి ఫోన్ చేసి కాస్త ఏజ్ ఉన్న ఆవిడ బాగుంటుంది అంటే అతను, సార్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మీకు తెలుగు వాళ్ళు కావాలి అన్నారు కనుక తెలుగు వారిలో అయితే ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు సార్. అంచలా కూడా ఇంతకుముందు తెలుగు వారింట్లోనే పనిచేసింది. వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు, తను ఇక్కడే ఉంది, మీ ఇష్టం అన్నాడు. రుద్ర తప్పక అంచలాని ఇంట్లో పనికి పెట్టాడు. ఎందుకంటే దక్షితకి శివకి ఏ పని తగలనివ్వకూడదు. కానీ అంచలా చూపులు మనిషిలో ఏదో తేడా అనుకొని, నా పెళ్ళం పూజ చేస్తుందంట, తను వచ్చే వరకు అంతా క్లీన్ చేసి పెట్టు అని రుద్ర కూడా బెడ్రూమ్లోకి వచ్చేశాడు. దక్షిత శారీ కట్టుకుంటుంటే రుద్ర ఆమెను చుట్టేయటానికి వస్తుంటే, దక్షిత, ఈషు నేను పూజ చేసుకోవాలి ప్లీజ్ అని టచ్ చేయనీయలేదు. రుద్ర, ఒసేయ్, ఇండియాలో దొంగ కాపురం చెయ్యలేను అని దొరలాగా ఇక్కడికి వచ్చానే, రాత్రి అలసిపోయావు అని సైలెంట్గా ఉన్నా, అయినా టచ్ చేస్తే ఏమైద్ది అన్నాడు. దక్షిత, నీకేం కాదు, నాకే ఏదో అవుతుంది, పూజ పక్కకు పోతుంది అంటూ, మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి అని దక్షిత దేవుడి గదికి వచ్చింది. రుద్ర దక్షిత అన్న మాటకి నవ్వుతూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. దక్షితకి చాలా బద్ధకం. తనకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి శివతో అలసిపోవటం, ఉదయం లేకపోవటం, ఆ చదవలేకపోవటం, ఆమె జీవితం అందంగా లేకపోవటం అన్నీ కలిపి దక్షిత బాడీలో బద్ధకాన్ని ఎక్కువ పెట్టేసుకుంది. ఈరోజు ఆమెకు నచ్చిన అందమైన జీవితం. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనుకొని అలా బయటికి వస్తే అంచల అంతా క్లీన్ చేస్తుంటే గార్డెన్లో పూల కోసం వెళ్ళింది. దక్షిత పూలు కోస్తుంటే ఆ పక్క ఇంట్లో డాక్టర్ ఫ్యామిలీ, ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్స్. ఆమె పేరు రాధిక, భర్త పేరు రాజ్ మోహన్. రాజ్ అంటారు అందరూ, ప్రత్యేకంగా రాధికాని రాధికా రాజ్ అంటారు. తను ఫేమస్ గైనకాలజిస్ట్. రాధిక దక్షితని చూసి, మీరు తెలుగువారంటా కదా అన్నది. దక్షిత నవ్వుతూ, మీరు కూడానా అన్నది. రాధిక నవ్వుతూ, మేమైతే ఇక్కడే పుట్టి పెరిగాము, మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు అంట, వాళ్ళ వలన మాకు కొంచెం తెలుగు వచ్చు అన్నది. దక్షిత చిరునవ్వు సమాధానం ఇచ్చేసి పూలు తీసుకుని ఇంట్లోకి వచ్చేసింది. పూజలు పెద్దగా చేయదు కానీ చేసినప్పుడు మాత్రం చక్కని పాటలు పాడుతుంది. అది ఎందుకంటే అది వాళ్లకు పుట్టుకతోనే వచ్చింది కనుక. అలా దక్షిత పాట పాడుకుంటూ పూజ ముగిస్తుంటే రుద్రకి ఆ గొంతు ఎక్కడో విన్నా అనుకుంటున్నాడు కానీ ఎక్కడో కాదు, శివాని పాడేది. అక్క చెల్లెళ్ళు కదా, వాయిస్ సేమ్గా ఉంది. రుద్రకి ఆటోమేటిక్గా శివాని మనసులో మెదిలింది. బయటికి వచ్చాడు. శివ నిద్రపోతుంటే శివకి అగరవత్తుల పరిమళం తగిలింది. మేలుకొని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రియా అత్త అప్పుడప్పుడు చేస్తుంది కానీ ఇక్కడ లేదు కదా, ఎవరు, మా మమ్మీయా అని షాక్ అన్నమాట. గబగబా ఫ్రెష్ అయింది, బయటికి వచ్చింది. శివకి దక్షితని చూడగానే ఏమీ అర్థం కావటం లేదు. మా మమ్మీయేనా, పెళ్ళైతే ఇంతలా మారిపోతారా, అలారం పెట్టి ఇరిటేషన్ తెప్పిస్తే గానీ లేవరు అత్త మమ్మీ, నాకంటే మా మమ్మీ ముందు లేచింది, వామ్మో ఈరోజు ఈ డేని గుర్తు పెట్టుకోవాలి అనుకొని రుద్రాని చూసి గుడ్ మార్నింగ్ డాడీ అన్నది. రుద్ర శివని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ మా అన్నాడు. దక్షిత పూజ ముగించుకొని రుద్రకి శివకి సింధూరం అద్ది ప్రసాదం పెట్టింది. వీళ్ళ ముగ్గురిని చూసుకుంటూ అంచలా పనిచేస్తుంది. అంత పెద్ద కూతురు, చూస్తుంటే కూడా అతనికి అంత పెద్ద కూతురా ఉండదే అనుకుంటుంది. దక్షితకైతే అంత అమ్మాయి, ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అని అంచనాలు వేసింది. అంచల రుద్రాన్ని చూసినప్పుడే ఆమె టాలెంట్ ఉపయోగించాలి అనుకుంది. అంచల తన అందచందాలతో ఇంటి ఓనర్లను పడగొట్టేసి డబ్బులు దండిగా లాగేసే రకం. అంచల మహా తెలివి కలది. చదువు లేదు కానీ తెలివి మెండుగా ఉంది. ఇండియాలో ఉండి పని చేసినా లేదా ఏదైనా పాడు పని చేసినా తెలిసిపోతుంది తన వాళ్ళకి అనేది. అందుకని తెలివిగా దేశం దాటింది. ఇక్కడైతే ఎవ్వరూ ఆమెకు తెలియదు. ఏదో ఒక ఇంట్లో పనికి సెట్ అయితే మెల్లిగా ఆ ఇంటి ఓనర్ని బుట్టలో పడేస్తుంది. ఆమె అవసరాలు తీర్చుకుంటూ అతని కోరికలు తీరుస్తుంది. చాలా సీక్రెట్గా జరుగుతుంది కనుక ఆమెకు పనిచేసే డబ్బు కంటే ఆ డబ్బు ఎక్కువ వస్తాయి. రుద్రాని అలా చూసింది. ఆమె మదిలో నింపుకుంది. తన వయసుకు సరిజోడు అనుకుంది. రుద్ర ఫస్ట్ మాట్లాడినప్పుడే ఆమెను చూశాడు, తర్వాత చూడలేదు. ఎందుకంటే రుద్ర మహాముదురు, ఆడవాళ్ల మనసులపై ఆడవాళ్ల బాడీలపై రీసెర్చ్ చేసినవాడు కదా.
అంచలని అంచనా వేయకుండా ఉండేవాడు కాదు. తనతో నాకేం అవసరం లేదు, దక్షితని ఎక్కువ కష్టపెట్టకూడదు, అది మాత్రమే ఆలోచిస్తున్నాడు. అంచలా మాటలను బట్టి ఆమె ఇంట్లో ఉండి పనిచేస్తాను అన్నది. మా ఇల్లు చాలా చిన్నది కదా, ఉదయం 1 గంట 2 గంటలు వస్తే సరిపోతుంది, మిగిలిన టైం మాకు అవసరం లేదు అన్నాడు. ఎందుకంటే అంచలాని ఇంట్లో ఉంచుకోవాలి అన్న ఆలోచన అతనికి లేదు. అంచలా మాత్రం బయట ఉన్నా కానీ వచ్చిపోయేలా నేను చేసుకుంటా అనుకుంది. అలా ఆ రోజు రుద్ర శివని తీసుకుని కాలేజీకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే సుజాత దక్షిత ఒకతే ఉంటుంది అని వచ్చింది. సుజాత దక్షితకి శివ కూతురు అంటే నమ్మబుద్ధి కాక, మీ ఆయనకు నువ్వు 2వ భార్యవా అన్నది. అలా సుజాత అడుగుతుంటే అంచలా కూడా వాళ్ళ మాటలు వింటుంది. దక్షిత, లేదమ్మా, శివ నా బేబీ అని తన పొట్ట చూపిస్తూ, అది కడుపులో ఉన్నప్పుడు బుడుగు బుడుగున బాగా తిరిగేది, నాకు భయం అనిపిస్తే మా వదిన అనేది అదొక పెద్ద రాక్షసి అని. నిజంగానే మా శివ చాలా యాక్టివ్ అని బిడ్డ గురించి చెప్పుకొని మురిసిపోతుంది. రుద్ర శివని తీసుకుని కాలేజీకి వెళ్ళాడు. అక్కడ అందరూ కూడా శివలా మంచి టాలెంట్ ఉన్న పిల్లలే ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్కి ఎప్పుడో స్టడీ కంప్లీట్ అవుతాయి, కానీ వాళ్ళ ఏజ్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇంప్రూవ్ చేయటమే ఆ కాలేజీ ప్రాముఖ్యత. శివని అక్కడ చేర్చి జాగ్రత్త చెప్పి కొత్త ఇల్లు ఏమేమి కావాలో అని కాస్త షాపింగ్ చేసి లంచ్ టైంకి ఇంటికి వచ్చాడు. ఇంకా అంచలా ఉండటం చూసి పని అవ్వగానే వెళ్ళిపో అని చెప్పేశాడు. అంచలా మనసులో ఎందుకో నన్ను చూస్తే పడిపోతాడని భయం పట్టుకుందేమోలే అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వచ్చిన దగ్గర నుంచి దక్షిత, ఈ పక్కన వీళ్ళంట ఈషు, ఆ పక్కన వాళ్ళంట ఈషు, ఈ ఏరియా ఇలా అంట ఈషు, అది ఇది అని చెప్తూ ఉంటే రుద్ర ఆకలి అవుతుంది రావే అంటూ డైనింగ్ కుర్చీలో కూర్చోబెట్టాడు. దక్షిత రుద్రకి వడ్డిస్తుంటే తాను తింటూ దక్షితకి తినిపిస్తున్నాడు. దక్షిత రుద్ర ప్రేమగా తినిపిస్తుంటే ఆనందంగా తింటుంది, కానీ మాటల ప్రవాహం ఆగటం లేదు. శివకి కాలేజీ ఎలా ఉంది, భయపడుతుందా అంటుంటే రుద్ర సైలెంట్గా అన్నం తినవే, అది భయపడే రకం కాదు, భయపెట్టే రకం. నీలా కాలేజీకి పంపిస్తే ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చుకుంటూ రాదు నా కూతురు, ఏడిపించాలి అనుకునే వాళ్ళని ముందే ఏడిపిస్తుంది అనగానే, నేను కాలేజీలో ఏడ్చేదాన్నని నీకెవరు చెప్పారు అని అలకగా అంది. 7 సంవత్సరాల చదువుని 10 సంవత్సరాలు చదివినప్పుడే నీ బ్రెయిన్ ఎంత అనేది అర్థమవుతుంది అని తినటం ముగించారు. అప్పుడు మొదలైంది బాబుకు ఎవరూ లేరు, ఏకాంతం అని. కాసేపు సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ దక్షితని ఉక్కిరి బిక్కిరి చేశాడు. దక్షిత, ఏంటి ఈషు పట్ట పగలు అన్నది. రుద్ర, శివ పెద్దయింది, దాని ముందు మనం సంతోషంగా ఉండలేము, అలా అని నీకు దూరంగా కూడా ఉండలేను. దానికి తండ్రిగా ఎంత బాధ్యతగా ఉంటానో నీకు భర్తగా అంత అల్లరిగా ఉంటాను. అయినా ఎన్ని రోజులైంది, ఇంకా ఎలాగూ దూరంగా వెళ్తున్నాము అని ఇండియాలో కూడా ఏమి చేయలేదు కదే నేను అంటూ పాపను ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు. పక్కింటి సుజాత అప్పుడే కేకలు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చింది. దక్షిత పలకబోయే వరకు రుద్ర దక్షిత నోటి మీద గట్టిగా చెయ్యి పెట్టి, నువ్వు మాట్లాడితే చంపేస్తా అని మెల్లిగా ఆ చెయ్యి తీసి ముద్దు పెట్టి, నేను మాట్లాడి వస్తా, మూసుకొని పడుకో అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కానీ దక్షిత బయటికి వస్తే వాళ్ళిద్దరూ మాటల్లో పడితే తన పని కాదు అని. అందుకని మెల్లిగా బయటికి వచ్చాడు. ఏంటక్క అనగానే సుజాత, రోటీ పచ్చడి నూరాను, నీకు స్పైసీగా తినటం ఇష్టమని దక్షిత చెప్పింది అంటూ డైనింగ్ టేబుల్ చూసి, అయ్యో తినేశారా అని, సాయంత్రానికి తినండి, శివ పాప వచ్చాక మీరందరూ మా ఇంటికి ఒకసారి రారుద్రా అన్నది. రుద్ర చిరునవ్వుతో సరే అంటూనే ఉన్నాడు. దక్షిత సుజాత రోటీ పచ్చడి తెచ్చింది అనగానే చెంగున బయటికి వచ్చింది. దక్షితని చూసి లేచావా అని సుజాత అడగగానే రుద్ర దక్షితని కొరకొరగా చూస్తున్నాడు. దక్షిత రుద్రాన్ని పట్టించుకోకుండా, ఏం చట్నీ అమ్మా అంటూ బాక్స్లో ఉన్నది స్మెల్ చేసి, స్మెల్ ఇంతగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో అని అంటూనే ఉంది. సుజాత టేబుల్ మీద అన్నం కొంచెం తీసి కొద్దిగా చట్నీ వేసి కలిపి దక్షిత నోటికి అందించింది. దక్షిత కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఇష్టంగా నోరు చాపింది. ఇక్కడ రుద్రాబాబు పరిస్థితి వర్ణనాతీతం. తెలిసి తెలియని వయసులో శివానితో బంధం ఏర్పడింది. అప్పుడేమో ఆర్థిక ఇబ్బందులు, కానీ శివాని అతని కోసం చూసేది. ఇప్పుడు ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ దక్షితకి అందరూ కావాలి. టైం చూస్తున్నాడు, శివ బేబీని తీసుకుని రావాలి, ఇది రూమ్కి వచ్చేలా లేదు.
అక్కడ ఏమో ప్రియా గోల, ఇక్కడేమో సుజాత అక్క గోల. దీనికి ఎక్కడికి పోయినా చుట్టూ జనాలు కావాలి అని వాళ్ళిద్దరి మాటలు వింటూ రేపు లంచ్ టయానికి ముందే గేటుకు తాళం వేసేయాలి అని, దీని సంగతి నైట్కు చెప్తా, నిద్ర వస్తుంది అంటాది, అప్పుడు చెంపలు పగలగొట్టి మరి అని తిట్టుకుంటూ తన వర్క్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.